అందరికీ నమస్కారం. నేను మీ అంజయ్యను. ఈరోజు మీ ముందుకు మీర్పేట్ మెయిన్ చౌరస్తా నుంచి ఇటు సాగర్ హైవే, టీకేఆర్ కమాన్ నుంచి రెండిటికి మధ్యలో G+2 5 BHK పోర్షన్ విత్ లిఫ్ట్ ప్రొవిజన్‌తోని ఎక్సలెంట్ మంచి డైమెన్షన్స్‌తోని బెస్ట్ కన్‌స్ట్రక్షన్‌తోని మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఇదొక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద నంబర్ ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇల్లు యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకున్నట్లయితే ఇల్లు వచ్చేసి మనకు మీర్పేట్ మున్సిపాలిటీలోని మారుతినగర్ కాలనీ రోడ్ నెంబర్ 8లో ఉంటుంది. ఈ మీర్పేట్ అనేది మనకు అండర్ జిహెచ్ఎంసీలో కూడా కలపడం జరిగింది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇక మనం ఇల్లు వివరాలకు వెళ్ళినట్టయితే ఇల్లు వచ్చేసి మనకు 156 గజాలలో వెస్ట్ ఫేస్లోని మనకు 25 ఫీట్ల వైడ్ రోడ్తో ఉంటుంది. ఇక దీని డైమెన్షన్ విషయానికి వస్తే మనకు 28 రోడ్ ఫేస్ ఉంటుంది, లోతు 50 ఉంటుంది. 28x50 డైమెన్షన్స్లో వెస్ట్ ఫేస్లో 25 ఫీట్ల వైడ్ రోడ్తోని టోటల్ G+2 ఉంటుంది. మనకు 3500 ఎస్ఎఫ్టీలో కట్టడం జరిగింది. మనకు కింద విశాలమైన ఒక 2 కార్ల పార్కింగు, ఒక 1 BHK పోర్షను విత్ లిఫ్ట్ ప్రొవిజన్తో ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. సెకండ్ ఫ్లోర్లో కూడా 2 BHK ఉంటుంది. లోపల ఇల్లు ఏ విధంగా ఉందో చూద్దాం. సేల్కు మాత్రం మనకు 2 ఇల్లులు ఉన్నాయి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఈ ఇల్లులకు చుట్టుపక్కల రోడ్డు కనెక్టివిటీ చాలా అద్భుతంగా ఉంటుంది. కేవలం వాకబుల్ డిస్టెన్స్లో మనకు మీర్పేట్ చౌరస్తా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా సాగర్ హైవే టీకేఆర్ కమాన్ నుంచి కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఎల్బీ నగర్ మెట్రో నుంచి మనకు 5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. వార్ ఎగ్జిట్ నెంబర్ 12 వచ్చేసి మనకు జస్ట్ 13 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఆదిబట్ల టీసీఎస్ వచ్చేసి మనకు 15 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. టీకేఆర్ కాలేజ్ వచ్చేసి మనకు కేవలం 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. నాగార్జున స్కూల్ కానీ, అదేవిధంగా భాష్యం స్కూల్ కానీ, నారాయణ స్కూల్ కానీ, శ్రీ చైతన్య కానీ, స్లేట్ స్కూల్ కానీ ఇవి జస్ట్ మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి. దయచేసి విషయాన్ని గమనించగలరు. వెస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అయినాను. లోపలికి కార్లు కానీ బైకులు కానీ ఈజీగా వచ్చే విధంగా అందమైన ర్యాంపు, అదేవిధంగా ఫ్లోరింగ్ అయితే చాలా అద్భుతంగా చేయడం జరిగింది. పార్కింగ్ ఫ్లోరింగ్ అంతా కంప్లీట్ మనకు గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ పైన ఫాల్సింగ్ కూడా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఏదైతే చూస్తున్నారో ఇది మనకి ఈశాన్యం అయితే ఈశాన్యంలో బోర్ పాయింట్, దాని పక్కకే మనకు మున్సిపల్ వాటరు, పైకి వెళ్ళడానికి మెట్ల కింద ఒక బాత్రూమ్, ఒక వాష్ రోడ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీరు చూస్తున్నట్లయితే ఇది లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి విషయాన్ని గమనించగలరు. ఏదైతే మనకు కింద చూస్తున్నారో గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నటువంటి ఇది 1 BHK పోర్షను. లోపల మనకు అందమైన హాలు, మంచి పూజ గది, ఒక ఇద్దరుండి వంట చేసుకునేదిగా ఒక కిచెను, అదేవిధంగా మన కామన్ బాత్రూము, ఒక బెడ్రూమ్ చాలా అద్భుతంగా ఉంటుంది. పైన వచ్చేసి మనకు 2 BHK పోర్షన్ చాలా బాగుంటుంది. ఏ విధంగా ఉందో చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నాము. మెట్లు ఎక్కగానే మనకు లిఫ్ట్ ప్రొవిజన్ ఉంటుంది. దీని పక్క కానుకొని ఫస్ట్ ఫ్లోర్ ఉన్నటువంటి సింహద్వారం చూసుకొని, సింహద్వారం కూడా ఎంత అద్భుతంగా చేయడం జరిగిందో. మంచి టేక్ వుడ్ వాడి మంచి ఫినిషింగ్తోని మంచి హార్డ్వేర్తోని మనకు చౌకట్లు అయితే చాలా మందంగా ఇవ్వడం జరిగింది. దీని ముందు చూసుకున్నట్లయితే ఇది బాల్కనీ చూసుకొని, విశాలమైన బాల్కనీ, మంచి టైల్స్ వేసి ఇవ్వడం జరిగింది. సెక్యూరిటీ పరంగా అన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఏదైతే చూస్తున్నారో ఇది మనకు నార్త్లో ఉన్న సెట్ బ్యాక్లు, మనకు నార్త్ 100% వాస్తు ప్రకారంగా ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. లోపల 2 BHK పోర్షన్ చాలా బాగుంటుంది. ఎలా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేస్ సింహద్వారం లోపలికి ఎంటర్ అయినాను. మెయిన్ డోర్ మాత్రం చాలా అద్భుతంగా స్టాండర్డ్గా ఇవ్వడం జరిగింది. టోటల్ విండోస్ వచ్చేసి మనకు ఫోటో ఫ్రేమ్ మోడల్ విత్ యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నైతే మనకు బయటకు వెళ్ళడానికి నార్త్లో ఉన్నటువంటి సింహద్వారము 100% వాస్తు ప్రకారం ఇవ్వడం జరిగింది. చూసుకోండి దీనికి కూడా మంచిగా గ్రానైట్ పెట్టడం జరిగింది. లైట్ కలర్స్ వాడి చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. ఒక వాల్ కూడా మనకు హాల్లో హైలైట్ చేయడం జరిగింది. టోటల్ మనకు ఫ్లోరింగ్ వచ్చేసి మనకు వైట్ టైల్స్ చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నైతే ఒక పార్టీషన్ ఇచ్చారు. ఈ పార్టీషన్ అవతల మనకు డైనింగ్ ఉంటుంది. చూసుకోండి ఈజీగా ఒక 4 డైనింగ్ టేబుల్ అయితే పడుతుంది. మంచి వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. అటు వచ్చేసి మనకు ఒక వాష్ ఏరియా ఉంటుంది. విత్ అందులో మనకు అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. అటు చూసుకున్నైతే ఒక ఇద్దరు వ్యక్తులు ఉండి వంట చేసుకునే విశాలమైన వంట కూడా ఉంటుంది. మనకు కిచెన్ కూడా ఉంటుంది. ఇటు చూసుకున్నైతే ఒక ఇద్దరుండి పూజ చేసుకునే విధంగా అందమైన పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మనకు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకుని చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంత విశాలంగా ఉందో చాలా అద్భుతంగా రావడం జరిగింది. ఈజీగా ఇద్దరు పిల్లలు ఉండే విధంగా మంచి ఫ్లోరింగ్తోని ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. సరిపడని సెల్ఫ్లతోని ఫాల్ సీలింగ్ లైట్లతోని ఇందులో
కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా జరిగింది. బాత్రూమ్ కూడా చాలా ఫేషియస్గా ఉంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇందులో లోరు కూడా ఇవ్వడం జరిగింది. సరిపడని విండోలతో చాలా అద్భుతంగా కట్టడం జరిగింది. మంచి ప్లానింగ్తో ఇచ్చారు కాబట్టి స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా మంచి మెటీరియల్ కూడా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్నది వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసుకొని ఎంత పెద్దగా ఉందో. ఈజీగా కింగ్ సైజ్ బెడ్ పట్టా కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక విండోతోని సరిపడని సెల్ఫ్లతోని మనకు 2 విండోలు రావడం వల్ల వెంటిలేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. పైన ఫాల్ సీల్ కూడా మంచి లైటింగ్తో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇటు చూసుకున్నైతే మనకు ఇది అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా ఫేషియస్గా రావడం జరిగింది. ఏదైతే మీరు చూసారో ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK పోర్షను సేమ్ టు సేమ్ ఇదే విధంగా మనకు సెకండ్ ఫ్లోర్లో కూడా 2 BHK పోర్షన్ ఉంటుంది. టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ ఏ విధంగా ఉందో చూద్దాం. సెకండ్ ఫ్లోర్ అయితే చేరుకున్నాము. మెట్లెక్కగానే మనకు లిఫ్ట్ ప్రొవిజన్ ఉంటుంది. విశాలమైన మంచి బాల్కనీ. ఏదైతే మీరు సింహదారు చూస్తున్నారో ఇది కూడా మనకు ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. లోపల సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. కింద ఏ విధంగా అయితే చూసారో ఫస్ట్ ఫ్లోరు, పైన కూడా మనకు 2 BHK పోర్షను, విశాలమైన హాలు, కిచెను, డైనింగు, 2 బెడ్రూమ్ చాలా అద్భుతంగా ఉంటుంది. టెర్రస్ పైగా చూసుకున్నట్లయితే మనకు విశాలమైన ఫ్లోరింగ్ చూసుకుని ఎంత మంచి ఫ్లోరింగు, మంచి హెడ్ రూము, మనకు పైన పరగోల కూడా చాలా అందంగా కట్టేయడం జరిగింది. 3 వాటర్ ట్యాంకులు ఇవ్వడం జరిగింది. ఒకటి మున్సిపల్ వాటరు, ఒకటి బోర్ వాటరు, ఒకటి హీటర్ వాటరు. చూసుకోండి ఇలా ప్లాన్ ఎంత బాగుందో. చుట్టుపక్కల ఎలాంటి హైడ్రా జోన్ లేకుండా అన్ని ఇండ్ల మధ్యలో మంచి ఇల్లు బెస్ట్ కన్స్ట్రక్షన్తో మీ ముందు తీసుకొచ్చాను. చివరగా దీని రేటు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 2 కోట్ల రూపాయలు చెప్తున్నారు. 2 CR చెప్తున్నారు. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. 80% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇల్లు లొకేషన్ రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు సందేహాలు ఉంటే డైరెక్ట్ పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాం కాబట్టి తనకు ఫోన్ చేసినట్లయితే డాక్యుమెంట్ పరంగా అయినా సరే, కన్స్ట్రక్షన్ పరంగా అయినా సరే, లొకేషన్ పరంగా అయినా సరే లైవ్లో చాలా అద్భుతంగా చెప్పడం జరుగుతుంది. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకుంటే కింద నంబర్ ఇస్తున్నాను. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక అందమైన వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ధన్యవాదములు.